హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే, ప్రపంచంలోనే 2 దేశాలలో డైవర్స్ అనేది ఇల్లీగల్గా ఉంది. ఆ 2 దేశాల్లో ఒక దేశం అనేది ఇప్పుడు డైవర్స్ని లీగలైజ్ చేయడానికి దాని చట్టసభల్లో బిల్ని ఇంట్రడ్యూస్ చేసి లోవర్ హౌస్లో పాస్ అవ్వడం జరిగింది. సో ఈ కాంటెక్స్లో ఈ కంట్రీ ఏంటి అనేది తెలుసుకుందాం. ఇక్కడ ఎందుకు డైవర్స్ అనేది ఇల్లీగల్గా ఉంది ఇన్ని రోజుల నుంచి, ఇప్పుడు వాళ్ళు ఎందుకు మార్చాలనుకుంటున్నారు, దాంతోపాటు ఆ పర్టికులర్ కంట్రీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి, సో ఇక్కడ మెయిన్ రీజన్స్ ఏంటి, లేకపోతే ఇప్పుడు వాళ్ళు లీగలైజ్ చేయడానికి గల కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఏంటంటే మనకు తెలుసుకోవాల్సింది ఈ పర్టికులర్ కంట్రీ ఏంటి అనేది. ఇక్కడ మనం డిస్కస్ చేయబోతున్న అంశాలు ఏంటి, వై ఇన్ న్యూస్, డైవర్స్ అనేది ఇక్కడ ఎందుకు, ఏ కంట్రీ ఇది, ఫిలిప్పైన్స్ అనమాట. సో ఫిలిప్పైన్స్ అనేది ఎక్కడ ఉంది, ఫిలిప్పైన్స్ గురించి మీకు తెలవాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది కూడా నేను మొత్తం ఇస్తాను. దాంతోపాటు క్యాథలిజం అనేది ఏంటి, దాంట్లో అసలు ఈ క్యాథలిజం అనే దాంట్లో డైవర్స్ అనేది ఎందుకు ఒక బ్యాడ్ థింగ్గా అబ్జర్వ్ చేస్తున్నారు, లేకపోతే రైట్స్ ఆఫ్ సెపరేషన్ అంటే డైవర్స్ లేకపోతే వాళ్ళు ఇంకా మ్యారేజ్ చేసుకుంటే ఖచ్చితంగా కలిసి ఉండాల్సిందేనా, లేకపోతే వాళ్ళకి ఇంకేమైనా అదర్ టైప్స్ ఆఫ్ రైట్స్ ఉన్నాయా అనేది డిస్కస్ చేద్దాం. దాంతోపాటు ఈ బిల్ ఏం ప్రపోజ్ చేస్తుంది, కొత్తగా వీళ్ళు లీగలైజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు కదా, ఆ బిల్లో ఏం ప్రపోజ్ చేశారనేది కూడా చూద్దాం. సో వే ఫార్వర్డ్ ఏంటనే చూద్దాం. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన దానికంటే ముందు నేను ఆల్రెడీ చెప్పాను మీకు వీడియోస్లో కూడా, ఇప్పుడు PCM అంటే ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఫౌండేషనల్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది ఏకమ్ ఐఏఎస్ అకాడమీలో. అది ఆల్రెడీ 27th May నుంచి స్టార్ట్ అయింది. సో ఎవరైతే 25-26కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఈ 5 డెమో క్లాసెస్ అనేవి అటెండ్ అవ్వచ్చు అనమాట. 5 days కూడా డెమో క్లాసెస్ అటెండ్ అయ్యి మీకు నచ్చితే మీరు జాయిన్ అవ్వచ్చు. సో మీకు ఫర్దర్ డీటెయిల్స్ కోసం ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. సో ఇక్కడ ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఈ నెంబర్ కాల్ చేస్తే తెలుస్తుంది. సో ఈ డెమో క్లాసెస్ విని డిసైడ్ చేయొచ్చు. సో డైలీ కూడా మీకు 6:30 to 8:30 అనేది డెమో క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాము. 5 days డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీద. ఆ క్లాసెస్ మీకు నచ్చితే యూ కెన్ టేక్ ద డెసిషన్. దెన్ అసలు మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్న కంట్రీ ఏంటి, ఫిలిప్పైన్స్. ఫిలిప్పైన్స్ అనేది ఎక్కడ ఉంది, ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఇది సౌత్ ఈస్ట్ ఏషియా, దక్షిణాసియా కాదు, సౌత్ ఈస్ట్ ఏషియా. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఇది. తర్వాత సౌత్ ఈస్ట్ ఏషియా అన్నప్పుడు మనం ఇంకొకటి ఏం తెలుసుకోవాలి, ఈ కంట్రీ లొకేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్కడ చూస్తే మీరు ఇక్కడ ఇటువైపు ఫిలిప్పైన్స్ సీ అనేది ఉంది, అంటే పెసిఫిక్ ఓషన్లో ఉన్న ఐలాండ్ కంట్రీ అనమాట ఫిలిప్పైన్స్ అనేది. సో ఇక్కడ మీరు చూస్తే కనుక మనకి ఫిలిప్పైన్స్ సీ ఇటువైపు ఉంది, ఇక్కడ వైపు మనకి ఇంకా కింద వైపు ఏమో సెలిబస్ సీ అనేది ఉంది. దాంతోపాటు ఇక్కడ సౌత్ చైనా సీ, మీకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా అంటే ఇది. మరి దీని క్యాపిటల్ ఏంటి అంటే మనీలా, ఫిలిప్పైన్స్. మనీలా అనేది ఫిలిప్పైన్స్ క్యాపిటల్. సో జాగ్రఫికల్ లొకేషన్ చూసాం కదా, దిస్ ఇస్ అగైన్ మళ్ళీ ఐలాండ్ కంట్రీనే. కానీ ఇక్కడ మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాల్సింది ఏంటి, ఇది సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీ. సౌత్ ఈస్ట్ ఏషియా అనగానే మనకి గుర్తు రావాల్సిన రీజనల్ గ్రూపింగ్ ఏంటి, ఏషియన్. ఏషియన్ అనేది 10 country గ్రూపింగ్ కదా. సో దాంట్లో ఫిలిప్పైన్స్ కూడా ఒక కంట్రీ. ఇంకొకటి మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఈ పర్టికులర్ కంట్రీ క్యాపిటల్ అయిన మనీలాలో 2 ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఏంటి అవి, ఒకటి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, దీన్ని జపాన్ మెయిన్గా లీడ్ చేస్తుంది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, దీంట్లో ఇండియా కూడా 4th largest షేర్ హోల్డర్గా ఉంది. ఇది మళ్ళీ మనీలాలోనే హెడ్ క్వార్టర్డ్ ఉంది. అండ్ ఇంకొకటి మీరు తెలుసుకోవాల్సింది ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, IRRI అంటాం. ఈ ఇన్స్టిట్యూట్ కూడా మనీలా ఫిలిప్పైన్స్ నుంచి ఆపరేట్ చేస్తుంది. ఈ ఇన్స్టిట్యూట్ స్పెషాలిటీ ఏంటి అంటే కనుక, మన ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అయిన MS స్వామినాథన్ గారు ఈ పర్టికులర్ ఇన్స్టిట్యూట్కి ఫస్ట్ ఏషియన్ డైరెక్టర్గా అపాయింట్ అయ్యారనమాట. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫస్ట్ ఏషియన్ డైరెక్టర్గా, ఎందుకంటే MS స్వామినాథన్ గారికి రీసెంట్గా భారతరత్న ఇవ్వడం, ఆయన పాస్ అవ్వడం కూడా జరిగింది. కాబట్టి ఇలాంటి ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అనేది స్టేట్ PCSలో అడిగే ఛాన్స్ ఉంటుంది. దెన్ ఇంకొకటి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి, మనం ఇండియా ఫిలిప్పైన్స్ మధ్యలో డిప్లొమాటిక్ రిలేషన్ స్టార్ట్ అయ్యి 2024కి 75 years అయిందనమాట. 75 years అంటే యాక్చువల్గా ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే డేట్ కూడా ఇంట్రెస్టింగ్గా 26th November 1949. అంటే మన రాజ్యాంగం ఎప్పుడైతే అమల్లోకి కాదు, ఏ రోజైతే సైన్ చేశారో ఆ పర్టికులర్ డేట్ నుంచి ఇండియాను ఫిలిప్పైన్స్ మధ్యలో ఫార్మల్ డిప్లొమాటిక్ రిలేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యి. ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. దాంతోపాటు మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఫిలిప్పైన్స్ అనేది సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉంది కాబట్టి ఏషియన్ మెంబర్ కంట్రీ అనుకున్నాం. ఇంకా మీకు తెలవాల్సింది ఏంటి, రామన్ మెగసెసే అవార్డ్,
మనకి జనరల్గా కనిపిస్తుంది కదా న్యూస్లో, ఈ రామన్ మెగసెసే అవార్డు కూడా ఇంతకుముందు ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఫిలిప్పైన్స్ ఆయన పేరు మీద, రామన్ మెగసెసే పేరు మీద ఇవ్వడం కూడా జరుగుతుంది. సో ఇది కూడా మీరు తెలుసుకోవాల్సిన అంశం. దాంతోపాటు మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఫిలిప్పైన్స్ అనేది వరల్డ్లోనే సెకండ్ లార్జెస్ట్ జియోథర్మల్ ఎనర్జీ ప్రొడ్యూసర్ అనమాట. జియోథర్మల్ అంటే ఏంటి, మనకి హాట్ స్ప్రింగ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతుంటాయి కదా ఎర్త్ సర్ఫేస్ నుంచి, క్రస్ట్ నుంచి. జియోథర్మల్ ఎనర్జీ ప్రొడ్యూసర్లో యుఎస్ తర్వాత సెకండ్ ప్లేస్లో ఫిలిప్పైన్స్ ఉంది. మీకు ఇంకా ఫిలిప్పైన్స్ గురించి గుర్తు రావాల్సింది ఏంటి, లుజాన్ స్ట్రైట్ అనేది. లుజాన్ స్ట్రైట్ అనేది ఏం చేస్తుంది, ఫిలిప్పైన్ సీని అట్ ద సేమ్ టైం సౌత్ చైనా సీని కనెక్ట్ చేస్తుంది. రీసెంట్గా మీకు చూస్తే సౌత్ చైనా సీ డిస్ప్యూట్ అనేది చైనాకిను ఫిలిప్పైన్స్కి మధ్యలో కూడా జరిగింది. ఆ కాంటెక్స్లో ఇక్కడ సెకండ్ థామస్ షోల్ అనేది కూడా రిఫరెన్స్లో ఉందన్నమాట. సో ఇది న్యూస్లో ఉంది సౌత్ చైనా సీ డిస్ప్యూట్కి సంబంధించి. ఇంకా మీరు తెలుసుకోవాల్సింది సౌత్ చైనా సీకి సంబంధించి 9 డాష్ లైన్ అనేది ఉంది న్యూస్లో. ఈ 9 డాష్ లైన్లతో పాటు మనకి స్పాట్లే ఐలాండ్స్ కానీ, పారాసిల్ ఐలాండ్స్ కానీ, స్కార్బోర్ షోల్ కానీ ఇవన్నీ కూడా న్యూస్లో ఉన్నాయి. సో ఇది తెలుసుకోవాలి. దాంతోపాటు రీసెంట్గా ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్ ఏం జరిగింది ఇండియా ఫిలిప్పైన్స్ రిలేషన్స్లో అంటే, మనం బ్రహ్మోస్ మిసైల్ని సెల్ చేసిన ఫస్ట్ కంట్రీ ఫిలిప్పైన్స్ అనమాట. సో ఇది సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్. మీకు తెలిసిందే క్రూయిజ్ మిసైల్కి బాలిస్టిక్ మిసైల్కి డిఫరెన్స్ ఏంటనేది తెలుసుకోవాలి. సో ఇలా మనకి ఫిలిప్పైన్స్కి సంబంధించిన మెనీ స్పెషల్ థింగ్స్ అనేవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా ఒక చోట ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మ్యాప్లో మీరు చూస్తే కనుక ఏషియన్ కంట్రీస్ ఉన్నాయి. ఏషియన్ అనేది ఏంటి, అసోసియేషన్ ఫర్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. ఇది ఏంటి 10 కంట్రీ గ్రూపింగ్. 10 కంట్రీస్, లావోస్ ఒకటి, మయన్మార్. ఇండియాకి ఓన్లీ ఒక్క ఏషియన్ కంట్రీతో బార్డర్ ఉంది అని అంటే అది మయన్మార్ మాత్రమే. థాయిలాండ్, తర్వాత సింగపూర్, మలేషియా, కంబోడియా, బ్రూనై, ఇండోనేషియా అండ్ ఫిలిప్పైన్స్. ఇలా 10 మెంబర్ గ్రూపింగ్. ఈవెన్ వియట్నాం కూడా. సో ఇలా 10 మెంబర్ గ్రూపింగ్ ఇది ఏషియన్ అంటాం. దాంట్లో ఫిలిప్పైన్స్ కూడా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఫిలిప్పైన్స్ అనేది స్ట్రాటజికల్గా ఇంపార్టెంట్ లొకేషన్లో కూడా ఉంది. ఎందుకు అంటే కనుక ఇది మలక్కా స్ట్రైట్కి దగ్గరగా ఉంది. సో మలక్కా స్ట్రైట్ ఎక్కడ ఉంటుంది, మనకి ఇక్కడ ఉంటుందన్నమాట. సో ఈ స్ట్రైట్ ఆఫ్ మలక్కా అనేది చాలా ఇంపార్టెంట్ ఇండియాకి. ఎందుకు అంటే మనకు ఆల్మోస్ట్గా ఇండియాకి సంబంధించిన 55% ఆఫ్ ఇండియన్ ట్రేడ్ అనేది కూడా ఈ మలక్కా స్ట్రైట్ నుంచే జరుగుతుంది అనమాట. అందుకని కూడా ఈ ఫిలిప్పైన్స్ లొకేషన్ కానీ, సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్కి కానీ మనం అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. దాంతోపాటు మీకు తెలిస్తే ఇండియాకిను ఏషియన్ కంట్రీస్కి మనం డిప్లొమాటిక్ రిలేషన్స్ ఎస్టాబ్లిష్ అయ్యి 50 years అయింది. అందుకని 2018లో ఏం చేసాం, రిపబ్లిక్ డేకి 10 ఏషియన్ గెస్ట్ని ఇన్వైట్ చేసాం. సో వాళ్ళ కంట్రీ ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్స్ అటెండ్ అయ్యారు. సో అది కూడా ఇంపార్టెంట్ ఇష్యూ అనమాట. సో ఇండియాకి ఏషియాన్లో గ్రూపింగ్లో మెంబర్షిప్ లేదు, బట్ ఏషియన్ రీజనల్ ఫోరంలో ఉంది మెంబర్షిప్ అనేది. ఇండియా ఏషియా డైలాగ్ అనేది జరుగుతుంది. రీసెంట్గా 20th ఏషియన్ డైలాగ్ జరిగింది ఇండియాకి ఏషియాకి సంబంధించి. రీజనల్ ఫోరంలో మెంబర్షిప్ ఉంది. మళ్ళీ మనకి ఈస్ట్ ఏషియా సమ్మిట్లో కూడా మనకి మెంబర్షిప్ ఉంది. అంతేకాని ఏషియాన్లో డైరెక్ట్గా మనకి మెంబర్షిప్ లేదు. సో ఏషియన్ కంట్రీస్తో మనం రిలేషన్స్ని పెంచుకోవడానికి మనం లాంచ్ చేసిన పాలసీ ఏంటి, లుక్ ఈస్ట్ పాలసీ. అది 1992లో. దాన్ని గవర్నమెంట్ ఇప్పుడు ఏం రీనేమ్ చేసింది, యాక్ట్ ఈస్ట్ పాలసీ. యాక్ట్ ఈస్ట్ పాలసీ అని అంటే ఏంటి, మనం ఏషియన్ కంట్రీస్తో కోఆపరేషన్ని పెంచుకోవాలి. ఎందుకు అంటే ఇవన్నీ కూడా చైనాకి నైబరింగ్ కంట్రీస్. దాంతోపాటు మనం ఇంకోటి ఏంటి, ఈ డెవలప్మెంట్ ఏదైతే ఏషియన్ కంట్రీస్కి మనం రిలేషన్స్ని పెంచుకుంటున్నామో ఆ క్రమంలో మనం నార్త్ ఈస్ట్ని కూడా అభివృద్ధి చెందే విధంగా ప్లాన్ చేస్తున్నాం అనమాట. ఇది మ్యూచువల్ బెనిఫిట్ అనమాట. దెన్ ఇప్పుడు అసలు ఫిలిప్పైన్స్ గురించి డిస్కస్ చేద్దాం. అసలు ఎందుకు మనం ఏం డిస్కస్ చేస్తున్నామంటే, ప్రపంచంలోనే 2 దేశాల్లో మాత్రమే డైవర్స్ అనేది ఇల్లీగల్గా ఉంది ఇప్పటి వరకు. ఆ 2 దేశాలు ఏంటి, ఒకటి వాటికన్ సిటీ, సెకండ్ థింగ్ ఫిలిప్పైన్స్. మరి ఇప్పుడు ఫిలిప్పైన్స్ అనేది ఎందుకు న్యూస్లో ఉంది అంటే, ఫిలిప్పైన్స్ పార్లమెంట్లో లోవర్ హౌస్ అనేది డైవర్స్ని లీగలైజ్ చేయడానికి, అంటే ఇంతకుముందు ఇల్లీగల్గా ఉన్న దాన్ని లీగలైజ్ చేయడానికి బిల్ని ఇంట్రడ్యూస్ చేశారు లాస్ట్ వీక్లో. అది పాస్ అయింది. సో ఇక్కడ ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఎందుకు వీళ్ళు డైవర్స్ని ఇల్లీగల్ చేశారు అనేది తెలుసుకోవాలి. సో ఇక్కడ కాంటెక్స్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. వై డైవర్స్ అనేది నాట్ లీగల్ ఆర్ ఇల్లీగల్గా ఎందుకు ఉంది అని అంటే, మెయిన్గా మనకి ఫిలిప్పైన్స్లో రిలీజియస్ కంపోజిషన్ అనేది తెలుసుకోవాలి. రిలీజియస్ కంపోజిషన్ అంటే ఏంటి, ఎవరెవరు ఉంటారు అనేది ఫిలిప్పైన్ పాపులేషన్లో కనుక చూస్తే మనకి రోమన్ క్యాథలిక్స్ అంటే ట్రెడిషనల్ క్రిస్టియన్స్ ఎవరైతే చర్చ్ని బిలీవ్ చేస్తారో రోమన్ క్యాథలిక్స్,
వీళ్ళు ఆల్మోస్ట్గా 78% ఆఫ్ ద పాపులేషన్ని హోస్ట్ చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ముస్లిమ్స్ ఉన్నారు నెక్స్ట్ ప్లేస్లో. ఈ ముస్లిమ్స్ ఎంత పర్సెంట్ ఉన్నారు? సుమారుగా 8% ఉన్నారు అనమాట. మరి వీళ్ళందరికీ డైవర్స్ లీగలా ఇల్లీగలా అంటే కాదు. ముస్లిమ్స్లో షరియత్ లాని అనుసరించి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి వాళ్ళకి డైవర్స్ అనేది లీగలే ఉంది ఇప్పటి వరకు. సో మీకు తెలిస్తే ఇండియాలో కూడా మనకి ఎవ్రీ రిలీజియస్ కమ్యూనిటీకి వాళ్ళ ఓన్ రిలీజియస్ లాస్ ఉన్నాయి కాబట్టి మనకి యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావాలని చెప్పి ఆర్టికల్ 44 చెప్తోంది. రీసెంట్గా ఉత్తరాఖండ్ కూడా స్టేట్ అసెంబ్లీలో పాస్ చేసుకుని ఇప్పుడు అదే యాక్ట్ చేసుకుంది. దాని కాంటెక్స్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఈవెన్ ముస్లిమ్స్కి కూడా, మన ఇండియన్ ముస్లిమ్స్కి కూడా షరియత్ లా ఉంది. దాని ప్రకారం తలాకి ఇబ్బత్ అని కానీ, తలాక్ ట్రిపుల్ తలాక్ కానీ, కులా కానీ, మ్యూచువల్ డైవర్స్, ఇలాంటి తలాకి హసన్ కానీ ఇలాంటి డైవర్స్ ఫార్మ్స్ అనేవి చాలా ఉన్నాయి. మరి హిందూ మ్యారేజ్ యాక్ట్కి వచ్చేసరికి మనకి ఎలా ఉంటుంది? హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారమే మనకి డైవర్స్ అనేది ఉంది. దీంట్లో ఏంటి, సెక్షన్ 13 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్లో డిఫరెంట్ గ్రౌండ్స్ ఆఫ్ డైవర్స్ ఉన్నాయి. సో మనకి బైగామి అంటే ఒక లివింగ్ స్పౌస్ ఉండగానే ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం అనేది హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం గ్రౌండ్ ఫర్ డైవర్స్. అలా కాకుండా ఇన్సేన్ అయినా కానీ, లేకపోతే వాళ్ళు అడల్టరీని ఎంకరేజ్ చేసిన, ఇప్పుడు అడల్టరీ అనేది క్రైమ్ కాదు కానీ ఇంతకు ముందు ఉండేది, ఇలా కొన్ని గ్రౌండ్స్ ఉన్నాయన్నమాట. సో దాని ప్రకారం మనం డైవర్స్కి అప్లై చేసుకోవచ్చు. కానీ ఇక్కడ కండిషన్స్ ఏంటి, పెళ్ళైన తర్వాత 1 year వరకు డైవర్స్కి అప్లై చేయలేరు. అంటే అన్లెస్ కొన్ని ఎక్సెప్షనల్ సిచ్యువేషన్స్లో మాత్రమే డైవర్స్ ఇస్తారనమాట. సో మనకి డైవర్స్ ఇవ్వాలంటే ఎవరు ఇస్తారు? జనరల్గా ఫ్యామిలీ కోర్ట్స్. మనకి ఫ్యామిలీ కోర్ట్స్ అనేవి డైవర్స్ కేసెస్ని డీల్ చేస్తుంటాయి. సో జనరల్గా ఇప్పుడు మీకు రీసెంట్గా చూస్తే సుప్రీంకోర్టు అనేది ఆర్టికల్ 142, అంటే కొన్నిసార్లు జస్టిస్ చేయడానికి సుప్రీంకోర్టు కొన్ని ఆర్డర్స్, డిక్రీస్ లాంటివి ఇవ్వచ్చు అని ప్రత్యేక అధికారాలు కల్పిస్తుంది ఈ ఆర్టికల్ అనమాట. సో దాని కింద కూడా ఒక వైఫ్ అండ్ హస్బెండ్కి డైవర్స్ ఇవ్వాలా లేదా అనే విషయాన్ని ఎగ్జామిన్ చేసేటప్పుడు కూడా ఈ ఆర్టికల్ 142ని సుప్రీంకోర్టు యూజ్ చేయడం జరిగింది. ఈ కాంటెక్స్ట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఇది రిలీజియస్ కంపోజిషన్ ఆఫ్ ద ఫిలిప్పైన్స్ కదా, దీంట్లో ఓన్లీ రోమన్ క్యాథలిక్స్కి మాత్రమే డైవర్స్ అనేది ఇల్లీగల్గా ఉంది. ముస్లిమ్స్ ఎవరైతే 8% ఆఫ్ ద పాపులేషన్లో ఉన్నారో వాళ్ళు డైవర్స్ తీసుకోవచ్చు అకార్డింగ్ టు దేర్ షరియత్లో. మరి అసలు ఈ రోమన్ క్యాథలిక్స్కి ఎందుకు లేదు ఇది అని అంటే కనుక, ఈ రోమన్ క్యాథలిక్స్ అనేవాళ్ళు ట్రెడిషనల్ క్రిస్టియన్స్ అనమాట. వీళ్ళు ట్రెడిషనల్ క్రిస్టియన్స్, ఓకే, క్రిస్టియన్స్లోనే ఒక పర్టికులర్ సెక్టార్ గ్రూప్గా చెప్పొచ్చు అనమాట. సో వీళ్ళకి ఏంటి అంటే కనుక, ఈ క్యాథలిక్స్ అనే వాళ్ళకి జనరల్గా మ్యారేజ్ అనేది ఒక పర్టికులర్ సీక్రెడ్ ఈవెంట్గా చూస్తారనమాట. అంటే పవిత్రమైన దానిగా చూస్తారు. అది 2 ఇండివిజువల్స్ ఆర్ 2 ఇండివిజువల్స్ మధ్యలోనే కాదు, గాడ్కి సొసైటీకి సంబంధించిన ఈవెంట్గా చూస్తారనమాట. అందుకని దానికి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. కాబట్టి ఏంటంటే జనరల్గా ఈ క్యాథలిక్స్ ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళు డైవర్స్ తీసుకోలేరు. సో డైవర్స్ తీసుకోలేరు కానీ వీళ్ళు ఏం చేయొచ్చు, లీగల్ సెపరేషన్ తీసుకోవచ్చు ఆర్ లీగల్ సెపరేషన్ అనే దాన్ని తీసుకోవచ్చు. కానీ ఆర్ వీళ్ళు ఈవెన్ అసలు అంటే పెళ్లి చేసుకోకుండా ఉండొచ్చు, కానీ డైవర్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ రీమ్యారీ అనే కాన్సెప్ట్ ఉండదన్నమాట. సో ఇలా కొన్ని ప్రొవిజన్స్ అనేవి ఉన్నాయి. మరి అసలు ఈ క్యాథలిజం అనేది వీళ్ళకి ఎప్పటి నుంచి ఉంది అని అంటే కనుక మీకు తెలియవలసింది ఏంటి, కొలోనియల్ హిస్టరీ ఆఫ్ ఫిలిప్పైన్స్ అనేది 16th centuryలోనే స్పెయిన్ అనే కంట్రీ కొలనైజ్ చేసింది. సో ఇక్కడ మనకు తెలుసుకోవాల్సింది ఏంటి, స్పెయిన్ కానీ, అర్జెంటీనా కానీ, ఐర్లాండ్ కానీ ఇలాంటి కంట్రీస్ అన్నీ కూడా స్ట్రిక్ట్ క్యాథలిజంని ఫాలో అవుతాయి అన్నమాట. ఈ కంట్రీస్ అన్నిట్లో కూడా అప్పుడు డైవర్స్ అనేది ఇల్లీగల్గా ఉండేది. సో ఈ కంట్రీస్ అనేవి తర్వాత రోజుల్లో అంటే 1980sలో కానీ 1990sలో కానీ డైవర్స్ని వాళ్ళ కంట్రీస్లో లీగలైజ్ చేశారు. మరి ఇది స్పెయిన్ ఆల్మోస్ట్గా 300 yearsని రూల్ చేసింది ఆల్మోస్ట్గా ఫిలిప్పైన్స్ని. అప్పుడు డైవర్స్ అనేది ఇల్లీగల్గా ఉండేది. సో తర్వాత ఏమైంది, 1890s నుంచి ఎర్లీ 1920s వరకు 1940s వరకు యుఎస్ కంట్రోల్లో ఉంది ఫిలిప్పైన్స్ అనేది. మరి యుఎస్ కంట్రోల్లో ఉన్నప్పుడు కూడా డైవర్స్ని అలో చేశారు. తర్వాత మళ్ళీ 1942 నుంచి 1945 మధ్యలో జపాన్ కంట్రోల్లో ఉంది ఫిలిప్పైన్స్. అప్పుడు కూడా దీన్ని లీగలైజ్ చేశారు. మరి మోడర్న్ డేలో ఏమైంది అని అంటే కనుక, వీళ్ళు ఎక్కువ మంది పొలిటీషియన్స్ కానీ, టోటల్ పాపులేషన్ చూస్తే మీరు ఇక్కడ 78% అనే పాపులేషన్ క్యాథలిక్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ చర్చ్కి రెస్పెక్ట్ ఇచ్చి చర్చ్ కానీ, పొలిటీషియన్స్ కానీ, మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ కానీ బ్యాన్ ఆన్ డైవర్సే చాలా బెటర్ అని చెప్పి డైవర్స్ని బ్యాన్ చేయడం జరిగింది. మరి ఓన్లీ డైవర్స్ బ్యాన్ చేశారంటే ఈ క్యాథలిక్స్ ఈవెన్ వాళ్ళు అబార్షన్ని కూడా తప్పుగా చూస్తారనమాట. అంటే అబార్షన్ని చేసుకోవడం కూడా తప్పే. తర్వాత సేమ్ సెక్స్ మ్యారేజెస్ని కూడా వీళ్ళు తప్పుగా చూస్తారు.
సో ఇలాంటివన్నీ కూడా క్యాథలిజంలో ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇన్ని రోజుల నుంచి డైవర్స్ అనే దాన్ని ఇల్లీగల్గా ఉంచారనమాట. దెన్ మనం నెక్స్ట్ తెలుసుకునేది ఏంటి, అసలు రైట్స్ ఆఫ్ సెపరేషన్. మరి డైవర్స్ అంటే ఒకసారి పెళ్ళైన తర్వాత వాళ్ళు డైవర్స్ తీసుకోలేరు అన్నప్పుడు ఇంకా ఎటువంటి మార్గాలు ఉన్నాయి అంటే కనుక 2 మార్గాలు ఉన్నాయి. ఒకటేంటి, లీగల్ సెపరేషన్. లీగల్ సెపరేషన్ అంటే ఏంటి అంటే ఇక్కడ వీళ్ళకి డైవర్స్ అనేది రాదు, కానీ డైవర్స్ తీసుకోకుండానే వాళ్ళు విడివిడిగా ఉండొచ్చు కోర్ట్ అనుమతి తీసుకుని. సో అలాంటి ప్రొవిజన్స్ ఉన్నాయి. ఇలాంటి ప్రొవిజన్స్ ఎప్పుడు ఉంటాయంటే కనుక జనరల్గా వాళ్ళకి ఎప్పుడైనా కూడా అబ్యూజివ్గా బిహేవ్ చేసినా, లేకపోతే ఫిజికల్ వైలెన్స్ అనేదాన్ని స్పౌస్ మీద చూపించిన ఇలాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు లీగల్ సెపరేషన్ని తీసుకోవచ్చు. తర్వాత ఇంకొక కండిషన్ ఏంటి డైవర్స్ లేనప్పుడు అని అంటే కనుక ఎన్యూల్మెంట్ ఆఫ్ మ్యారేజ్. సో ఎన్యూల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ అంటే ఏంటి, అసలు మ్యారేజే జరగనట్టు కోర్ట్ నుంచి ఆర్డర్స్ తెప్పించుకోవడాన్ని ఎన్యూల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ అంటారు. అంటే దాన్ని వాయిడ్ మ్యారేజ్గా కన్సిడర్ చేస్తారు, అంటే అసలు మ్యారేజ్ జరిగినట్టు చూస్తారనమాట. అందుకని ఇక్కడ డైవర్స్ అనేది లేకపోయినా కూడా ఈ 2 మార్గాలలో వాళ్ళు స్పౌసెస్ నుంచి వేరే అవ్వడానికి ప్రొవిజన్స్ ఉన్నాయి. సో ఇంతకుముందు డైవర్స్ అనేది ఇల్లీగల్గా ఉండేది కాబట్టి డైవర్స్ తర్వాత వాళ్ళు రీమ్యారీ అనేది లేదు. సో అలా లేకుండా లీగల్ సెపరేషన్ కానీ ఎన్యూల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ కానీ చేసుకుని వాళ్ళు వాళ్ళ ఇబ్బందుల నుంచి బయటపడేవాళ్ళు. సో ఇది ఇంతకుముందు ఇప్పుడున్న రైట్స్. మరి అసలు ఇప్పుడు వీళ్ళు ఏం ప్రపోజ్ చేయబోతుంది అని అంటే, ఇప్పుడు మెయిన్గా వాళ్ళు చేయాలనుకుంటుంది ఏంటి, లీగలైజింగ్ ద డైవర్స్. లీగలైజింగ్ ద డైవర్స్. అట్ ద సేమ్ టైం ఇంకొక ప్రొవిజన్ వాళ్ళు ఇంక్లూడ్ చేయాలనుకుంటుంది ఏంటి అంటే కనుక 6 months కూలింగ్ ఆఫ్ పీరియడ్ అనేది పెడుతున్నారు అనమాట. అట్లీస్ట్ 6 months అనేది కూలింగ్ ఆఫ్ పీరియడ్. అంటే మన ఇండియాలో హిందూ మ్యారేజ్ యాక్ట్లో ఇందాక చెప్పినట్టు 1 year అనేది పీరియడ్ ఉంది మనకు కూలింగ్ ఆఫ్ పీరియడ్. అంటే పెళ్ళైన తర్వాత 1 year లోపు డైవర్స్ రాదు. సో జనరల్గా డైవర్స్కి అప్లై చేయాలంటే 1 year అట్లీస్ట్ కలిసి ఉండాలి. అలాంటప్పుడే కోర్ట్ అనేది వాళ్ళు నిజంగా కష్టం అంటే వాళ్ళిద్దరు ఒకరితో ఒకరు ట్రావెల్ చేయలేకపోతున్నారా అనేవి అసెస్ చేసి మాత్రమే ఇస్తుంది. లేదంటే ఈ రోజు పెళ్లి చేసుకుని రేపు ఎల్లుండి డైవర్స్ అడిగే వాళ్ళు కూడా చాలామంది ఉండే ఛాన్స్ ఉంటుంది. అలాంటి వాటిని ఎంకరేజ్ చేయకుండా ఉండడానికి ఇలాంటి కూలింగ్ ఆఫ్ పీరియడ్స్ అనేవి పెట్టారన్నమాట. మరి సేమ్ మనకి మ్యారేజ్ అనే దాంట్లో డైవర్స్ విషయంలో కూలింగ్ ఆఫ్ పీరియడ్స్ పెట్టినప్పుడు పొలిటీషియన్స్ కానీ లేకపోతే ఇండిపెండెంట్గా ఉండాల్సిన కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ కానీ వాళ్ళు పొలిటికల్ ఎంట్రీ విషయంలో కూడా ఇలాంటి కూలింగ్ ఆఫ్ పీరియడ్స్ ఉంటే చాలా బెటర్ కదా. ఆ విషయం కూడా గవర్నమెంట్ ఆలోచించాలని భావిద్దాం. దెన్ అసలు దీనికి వే ఫార్వర్డ్ ఏంటి అంటే కనుక, డైవర్స్ అనేది కొన్ని కమ్యూనిటీస్లో తప్పై ఉండొచ్చు, కొన్ని కమ్యూనిటీస్కి కరెక్ట్గా కనిపించవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా వాళ్ళిద్దరి మధ్యలో డిస్ప్యూట్స్ అనేవి అన్సెటిలబుల్గా ఉన్నాయి అన్నప్పుడు డైవర్స్ అనేది ఒక సొల్యూషన్ అనమాట. ఎందుకంటే అలా ఇబ్బందులు పడుతూ ఒకళ్ళ మీద ఒకళ్ళు ద్వేషం పెంచుకుంటూ బతికే బదులు డైవర్స్ అనేది ఒక సొల్యూషన్. ఇది నా పర్సనల్ ఒపీనియన్ కానీ కాదు. కానీ ఇక్కడ ఏంటంటే మనకి ఏ లా ఎలా ఎలో చేస్తే దాన్ని బట్టి ప్లస్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏమనుకుంటున్నారు అనేది ఆ కంట్రీ లాలో రిఫ్లెక్ట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు చూస్తే కనుక రీసెంట్ టైమ్స్లో మనం ఇండియా 1970s కంటే ముందు అబార్షన్స్ని లీగలైజ్ చేయలేదు. కానీ రీసెంట్ టైమ్స్లో మనం మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీని తీసుకొచ్చాం. అండ్ అబార్షన్ అనేది ఉమెన్స్ రిప్రొడక్టివ్ చాయిస్గా రికగ్నైజ్ చేసాం. అట్ ద సేమ్ టైం ఫ్రాన్స్ అనే కంట్రీ రీసెంట్గా అబార్షన్ని కాన్స్టిట్యూషనల్ రైట్గా మార్చింది. మళ్ళీ ఇలాంటి కంట్రీస్ మనం ఇలా మారుతున్నాం. ఇంతకుముందు మనకు హోమోసెక్షువాలిటీ ఒఫెన్స్ కాదు, అంటే ఒఫెన్స్గా చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు ఒఫెన్స్ కాదు. సో ఇలా సొసైటీ ఎప్పుడైతే మారుతూ ఉంటుందో దానిని బట్టి అండ్ సొసైటీలో నివసిస్తున్న ప్రజల చాయిస్ని బట్టి లాస్ కూడా మారాలి అని చెప్పి మీరు వే ఫార్వర్డ్ ఆర్ కన్క్లూషన్ అనేది రాయొచ్చు. సో మరి నిన్నటి ప్రాక్టీస్ క్వశ్చన్ ఏంటనేది చూద్దాం. నిన్నటి ప్రాక్టీస్ క్వశ్చన్ ఏంటి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీస్ ఈజ్ అ మెంబర్ ఆఫ్ రివర్స్ సిటీస్ అలయన్స్. సో దీంట్లో మెంబర్ కంట్రీ ఏంటి అంటే కనుక వారణాసి. సో వారణాసి అనేది రివర్స్ సిటీస్ అలయన్స్లో వన్ ఆఫ్ ద మెంబర్. దెన్ ఈరోజు ప్రాక్టీస్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఏషియన్ కంట్రీస్ డస్ నాట్ షేర్ ఎ ల్యాండ్ బౌండరీ విత్ చైనా. డస్ నాట్ షేర్ అంటున్నారు. మయన్మార్, లావోస్, వియట్నాం అండ్ ఫిలిప్పైన్స్. దీంట్లో ఆన్సర్ ఏంటనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. దెన్ మెయిన్స్ క్వశ్చన్, ఎగ్జామైన్ ద రోల్ ఆఫ్ ఏషియన్ ఇన్ రీజనల్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ ఇన్ సౌత్ ఈస్ట్ ఏషియా. సౌత్ ఈస్ట్ ఏషియాలో ఏషియన్ కంట్రీస్ ఇంపార్టెన్స్ ఏంటి అనేది మెన్షన్ చేయాలి. ఎస్పెషల్గా ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సింది ఏంటి, సౌత్ చైనా సీ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఈ డిస్ప్యూట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఇంపార్టెంట్. దెన్ ఈ వీడియో ఎండింగ్కి వచ్చాం కాబట్టి ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసాం, ఫిలిప్పైన్స్ అనేది ఇప్పుడు ప్రస్తుతం ఒక లాన్ తీసుకొచ్చి డైవర్స్ని లీగలైజ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఈ కాంటెక్స్లో ఫిలిప్పైన్స్ లొకేషన్ ఏంటి, దాని గురించిన విశేషాలు డిస్కస్ చేసాం. దాంతోపాటు ఫిలిప్పైన్స్ ఇంతకుముందు డైవర్స్ని ఇల్లీగల్గా కన్సిడర్ చేయడానికి క్యాథలిక్స్ ఎవరైతే కారణమయ్యారో వాళ్ళ రిలీజియస్ బిలీఫ్స్ ఏంటనేది చూసాం. దాంతోపాటు ప్రెసెంట్ లా ఏం చెప్తోంది, అసలు ఈ స్ప్లిట్ అనేది ఎందుకు వచ్చింది, ఇవన్నీ కూడా వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద వెరీ బెస్ట్.